హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీ అందరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు అయితే మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. ఆల్రెడీ చాలా చాలా లేట్ అయిపోయింది, అందుకే ఫాస్ట్ గా మాట్లాడేస్తున్నా. సో ఎందుకు వెళ్తున్నాం అనేది నేను మీకు చెప్తాను. మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అండ్ మా మమ్మీ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఒకటే ఊరు. ఇంకా విశేషాలు అని నేను మీకు బ్లాగ్ లో చెప్తాను. ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తే, హే గాయ్స్, మై నేమ్ ఇస్ ఆకాంక్ష అండ్ ఐ మేక్ కాంటెంట్ ఆన్ లైఫ్ స్టైల్, ఫుడ్, ట్రావెల్, ఫ్యాషన్, షాపింగ్ అండ్ మోర్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టేక్ ఎ మొమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నా ఫర్దర్ నాట్ డిలే, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అవుట్ఫిట్ కూడా మీకు చూపిస్తాను. ఈ అవుట్ఫిట్ కి అయితే ఏ లింక్ లేదు గైస్, ఇది నేను బయట తీసుకున్నాను. బట్ నా వన్ ఆఫ్ ది ఫేవరెట్. ఈ కలర్ అయితే సూపర్ గా ఉంటుంది అండ్ చాలా చాలా బాగుంటుంది. అండ్ హెయిర్ స్టైల్ కూడా పోనీ వేసుకుని వేడి అవుతుంది కదా. సో అది సంగతి. నో లెట్స్ గో. చాలా అంటే చాలా లేట్ అయింది. ఆల్రెడీ ఫ్రూట్ వాళ్ళు వెళ్ళిపోయారు. మేము పూజ అంతా అయిపోయింది, బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది. ఇప్పుడు వెళ్ళాలి. ఓకే, ఒకసారి క్విక్గా అవుట్ఫిట్ చూపిస్తా. ఇది మంచిగా ఉంటుంది, ఇట్లా కొంచెం ప్రీమియంగా ఉంటుంది, క్వాలిటీ చాలా బాగుంటుంది. మమ్మీ చెప్పి ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాం? ఇప్పుడు మేమైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. సేమ్ ఎందుకంటే మా అమ్మమ్మ వాళ్ళు మా మమ్మీ వాళ్ళ అమ్మమ్మ సేమ్, ఒకటే విలేజ్. ఇప్పుడు మనం వెళ్తున్న గుడికి చిన్నప్పటి నుంచి ఉందా గుడి? ఎప్పుడో పురాతన టెంపుల్, చాలా ఓల్డ్ టెంపుల్. అంటే మా మమ్మీ వాళ్ళు పుట్టింది పెరిగింది అంతా సిటీలో, ఎల్బీ నగర్ లో ఉంటారు మా అమ్మమ్మ వాళ్ళు. కానీ ఇప్పుడు ఈ మధ్య ఇంకా అమీర్పేట్కి షిఫ్ట్ అయిపోయాం అనమాట. తాతయ్య ఒక్కరు అమీర్పేట్, మా తాతయ్యనే ఊర్లో ఉంటారు. సో మామయ్య వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు అన్నమాట. ఓకే, నౌ లెట్స్ గో. ఇప్పుడైతే టెంపుల్కి వెళ్తున్నాం విగ్రహ ప్రతిష్టకి. బాయ్ గాయస్. ఒకటేనా కాకపోతే చూడండి గాయస్, చిన్న పాప ఎంత మెల్లిగా రెడీ అవుతుంది అంటే ఫాస్ట్గా రానే రాము. మేమైతే ఒక హాఫ్ అన్ అవర్లో రీచ్ అయిపోతాము. మా అమ్మమ్మ వాళ్ళ విలేజ్ చాలా దగ్గరే. అండ్ ఆల్సో ఇక్కడ వే చాలా చాలా బాగుంటుంది, గ్రీనరీ అండ్ ఆ రోజు క్లైమేట్ కూడా చాలా బాగుండే. అండ్ ఇక్కడ అంతా చాలా డెవలప్మెంట్ అవుతుంది అన్నమాట. మా తాతయ్య ఏం చెప్తారంటే ఇది అమీర్పేట్ కాదు, ఫ్యూచర్ అమెరికా అని. సో అదనమాట. ఇంకా మేమైతే రీచ్ అయిపోయాము. అండ్ టెంపుల్ చాలా చాలా బాగా కట్టారు. ఇక్కడ నేను చిన్నగా ఉన్నప్పుడు వచ్చేదాన్ని. అప్పుడు ఓన్లీ చిన్నగా ఉండేది టెంపుల్, పైన అంత ఓపెన్ ఉండి పెద్ద చెట్టు, నీడ, గాలి చాలా బాగుండేది. అండ్ ఇప్పుడు టెంపుల్ అంతా మంచిగా రీనోవేషన్ చేసి కన్స్ట్రక్షన్ చేస్తారు. అండ్ టెంపుల్ కూడా చాలా బాగుంది. 3 days నుంచి కంటిన్యూగా పూజలు జరుగుతున్నాయి అన్నమాట, హోమాలు అవన్నీ. సో మనకు వీలు అవ్వలేదు, అందుకే ఇంకా లాస్ట్ డే రోజు వెళ్ళామన్నమాట. ఇంకా లాస్ట్ డేనే విగ్రహం ప్రతిష్ట జరిగిందన్నమాట. ఇదంతా మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వాళ్ళే, మా తాతయ్య వాళ్ళందరూ కలిసి డొనేషన్స్ చేసుకొని టెంపుల్ డెవలప్మెంట్ చేసి అండ్ పూజలు కూడా చేశారు. అండ్ ఆల్సో నేను మా తాతయ్యని మీకు ఇంట్రడ్యూస్ చేయడం మర్చిపోయాను, ఎందుకంటే ఆ రోజు తాతయ్య చాలా చాలా బిజీ ఉండే. బట్ నెక్స్ట్ వ్లాగ్లో నేను మీకు మా తాతయ్యని చూపిస్తాను. ఇంకా దర్శనం చేసుకొని మేమైతే లంచ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మా మమ్మీ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. ఇగో ఆద్యమ్మ ఇక్కడ చేయి, ఇక్కడ నుంచి లైటింగ్ వస్తుంది. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. అండ్ తర్వాత మేము ఇంకా తొందరగానే స్టార్ట్ అయిపోయాము, ఎందుకంటే మాకు ఈవినింగ్ కొంచెం వర్క్స్ ఉండే. సో బిట్టుకి అండ్ డాడీకి స్పెట్స్ కావాలన్నమాట. బిట్టు అండ్ డాడీ ఎలా అంటే 1 yearకి స్పెట్స్ చేంజ్ చేస్తారు. యూజువల్గా ఎవరున్నా 1 yearకి మనం స్పెట్స్ చేంజ్ చేస్తే కొంచెం మనకు ఆ సైట్ అనేది తగ్గడము అలా అవుతుందంట. అండ్ ఆల్సో డాడీ స్పెట్స్ కూడా మిస్ అయ్యాయి. సో మేము అనుకున్నాం ఇంకా 1 year కూడా అయిపోయింది, కొత్తవి కూడా తెచ్చుకోవాలి కాబట్టి. అండ్ బిట్టు అండ్ డాడీ ఇద్దరు ఒకటే దగ్గర తీసుకుంటారు. ఈసారి అయితే మేము టైటన్ ఐప్లస్కి వచ్చాము. సో ఫస్ట్ అయితే మా బిట్టు ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకోవడానికి ఆల్మోస్ట్ 1 hour కంటే ఎక్కువనే టైం పడుతుంది. ఒక 100s of ఫ్రేమ్స్ సెలెక్ట్ చేస్తుంది, దాంట్లో మళ్ళీ 10 తీస్తుంది, దాంట్లో మళ్ళీ ఫైనలైజ్ చేయాలి. ఎట్ ది ఎండ్ ఆబ్వియస్గా నేను చెప్పిందే తీసుకుంటుంది. అండ్ ఆల్సో ఫస్ట్ మనం వెళ్ళగానే మన సైట్ అయితే చెకప్ చేయించుకోవాలి. అండ్ బిట్టు డాడీ సైట్ చెక్ చేయించుకున్న తర్వాత ఒక్కొక్కసారి మనం తీసుకున్న లెన్స్ అండ్ సైట్ బట్టి కూడా మనం ఫ్రేమ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. సో డాడీకి వచ్చేసి మేము ఎప్పుడైనా లాస్ట్ టైం కూడా అలానే తీసుకున్నాము.
అండ్ డాడీకి అయితే మేము ఎప్పుడు ప్రోగ్రెసివ్ లెన్స్ తీసుకుంటాం అనమాట. ఇవేంటంటే 40 or 45+ ఉన్న వాళ్ళకి ఈ లెన్స్ చాలా మంచిదన్నమాట. సో కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి. మళ్ళీ ప్రోగ్రెసివ్ లెన్స్లో కూడా మనకు డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అన్నమాట. మనకు 5,000, 7,000, 10,000 అలా. సో డాడీకి లాస్ట్ టైం తీసుకుంది వచ్చేసి 10,000. సో మనం మంచి లెన్స్ తీసుకోవడం వల్ల యూజెస్ ఏంటంటే సైట్ అనేది తగ్గుతుంది అండ్ డాడీకి 1 point ఏమో తగ్గిందన్నమాట. ఇంకా అందుకే మళ్ళీ ఈసారి కూడా మేము ప్రోగ్రెసివ్ లెన్సే తీసుకున్నాము. starting very less corridor will be and this was actually more. బిట్టు చూపించి ఎన్ని సెలెక్ట్ చేసుకున్నాం బిట్టు ఎన్ని సెలెక్ట్ చేసుకున్నాం This is for like minimum powers for first time powers. You slightly advanced version of medium. The power will slightly expand. And the distortion point slightly decrease. The expert. How much is this one? You go starting from 7,000. And you go starting. ఇంకా మేమైతే మా ఫ్రేమ్స్ సెలెక్ట్ చేసుకున్నాము అండ్ ఫ్రేమ్స్కి తగ్గ లెన్స్ కూడా చూస్ చేసుకున్నాము. అండ్ ఆ రోజు ఆఫర్ కూడా ఉండే. సో అండ్ బిట్టు అండ్ డాడీకి ఏమో ప్రోగ్రెసివ్ లెన్స్, బిట్టు కూడా సమ్ కైండ్ ఆఫ్ లెన్స్ ఉంది. అది కూడా ఆఫర్ ఉండడం వల్ల మాకు 12,000 అయిందన్నమాట. అండ్ మనకు 3-4 డేస్లో వారు డెలివరీ చేస్తామని చెప్పారు. సో స్టోర్ విజిట్ అన్నారు మళ్ళీ, బట్ మాకు ఇంకా మళ్ళీ కుదరదు వెళ్ళడం అని మేము ర్యాపిడోనే చేయించుకున్నాము. 3-4 డేస్లో డెలివరీ అయితే అయిపోయింది. అండ్ గైస్ బిలీవ్ మీ, మై మమ్ ఇస్ సచ్ ఏ క్యూటీ. నేనైతే అసలు ఎక్కువ వ్లాగింగే చేయలేదు. మా మమ్మీ మొత్తం కంటెంట్ అంతా షూట్ చేసి పెట్టింది నాకు. నేను అడుగుతాను ఎందుకు మమ్మీ అంత తీస్తున్నావు అంటే, నేను తీస్తాను నీకు యూస్ అంటే నువ్వు పెట్టుకోలేదు అంటే లేదు అని. సో ఆల్మోస్ట్ ఈ వీడియో అంతా మమ్మీయే వ్లాగింగ్ చేసింది. మై మమ్ ఈస్ బికమింగ్ ఏ వ్లాగర్. వ్లాగర్ చూడు వ్లాగ్ తీస్తుంది. ఇంకా మా షాపింగ్ అయితే అయిపోయింది. మేమైతే టైటన్ ఐ ప్లేస్ ఇది గచ్చిబౌలిలో అన్నమాట. అండ్ మళ్ళీ ఇంటికి వెళ్ళి మేము ఫ్రెష్ అయ్యి మాకు ఒక రిసెప్షన్ ఉండే అన్నమాట మా రిలేటివ్స్ది. సో మేమైతే వెళ్ళాము. గైస్ ఇదైతే నెక్స్ట్ డే అండ్ ఇవాళ మండే. మా ఇంట్లో లంచ్ అయితే యమ్మీగా ఉంది. మేము పైనుంచి కిందికి వస్తుంటేనే సాంబార్ స్మెల్ గుమగుమలాడిపోతుంది. ఇప్పుడు లంచ్ చూపిస్తాను ఏమేమి చేసినాము. మమ్మీ ఇవాళ ఏంటి స్పెషల్స్? సాంబార్ ఈసారి కూడా సాంబార్ రెసిపీ మర్చిపోయాం చేయడం వీడియో. నెక్స్ట్ టైం ఖచ్చితంగా కంపల్సరీ. ముద్దపప్పు బిత్తిగాడికా లేడీ ఫింగర్ ఫ్రై, బెండకాయ ఫ్రై, బెండకాయ, ఫ్రైడ్ రైస్, కర్డ్. అంతే సింపుల్. ఇప్పుడు లంచ్ తర్వాత మమ్మీ లడ్డూలు చేస్తుంది. ఆ రెసిపీ కూడా మీకు చూపిస్తాను. సో చాలా రోజులు అయింది లడ్డూలు చేయక, డైలీ తినడానికి. సో అందుకే వాళ్ళు చేస్తాం.
డాడీ సాంబార్ ఎలా ఉంది? రాకు డాడీ ప్లేట్ ఇట్లా ఉంది, ఎంత బాగుంది సాంబార్. తాగాలనిపిస్తుంది మొత్తం. కేక మా మమ్మీ చెయ్యి ఎంత అమృతం. ఇంకా రైస్ తినాలనిపిస్తుంది కానీ బుర్రలు పెరుగుతాయి. అసలు ఇవాళ రైస్ అయిపోయింది. నార్మల్గా రైస్ మిగులుతుంది, ఎవరు తినరు ఎక్కువ, కానీ ఇవాళ సూపర్ సూపర్ రైస్. ఇంకేమేమి వేసింది? క్యారెట్ ఎక్కువ, ఇంక ఇవాళ ఎక్కువ లేవు వెజిటేబుల్స్. క్యారెట్, లేడీస్ ఫింగర్ వేయలేవు కదా? లేవు వెజిటేబుల్స్ అన్నీ అయిపోయినాయి. క్యారెట్ ఇంకా టమాటా, సొరకాయ, సొరకాయ, క్యారెట్. అంతే, సూపర్. ఇంకా కొందరు అయితే సాంబార్లో చిన్న ఆనియన్స్ కూడా వేస్తారు, కానీ అవి ఏం వేయకపోయినా కూడా టేస్ట్ సూపర్ వచ్చింది. ఫుల్ అయింది గైస్. ఇప్పుడైతే మా లంచ్ అయిపోయింది. లంచ్ అయితే సూపర్ యమ్మీ ఉండే. అండ్ ఆల్సో బ్లింకిట్లో కొన్ని కావాలంటే ఆర్డర్ పెట్టుకున్నాము. నేను అవకాడో టోస్ట్ రెసిపీ ఎప్పుడు పెట్టలే కదా, సో రెసిపీ పెడతాను నెక్స్ట్ వచ్చి షార్ట్లో పెడతాను. రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసమని అవకాడో, బ్రెడ్, ఇంకా బిట్టు డార్క్ చాక్లెట్ కావాలంటే ఆర్డర్ పెట్టుకుంది. అండ్ ఇప్పుడు మమ్మీ లడ్డు చేస్తుంది. ఏం లడ్డు చేస్తుందో మీకు చూపిస్తా. మాకైతే బ్లింకిట్ చాలా తొందరగా వస్తుంది, ఎందుకంటే బ్లింకిట్ది గోడౌన్ ఉంటుంది కదా, అది మాకు చాలా నియర్ బై. ఇట్లా ఆర్డర్ చేసి నేను పైనుంచి కిందికి వస్తానా అంతే, కాల్ చేస్తూనే ఉంటారు వాళ్ళు. బెస్ట్ బ్లింకిట్. గైస్ ఇప్పుడైతే రాగి లడ్డు చేస్తున్నాము. సో ఫస్ట్ మనం చూపిస్తాం. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అంత ఫస్ట్ అయితే నెయ్యి వేడి చేసుకొని రాగి పిండి ఉంటుంది కదా, అది కొంచెం ఈ వేయించి. రాగి పిండి ఎలా చేస్తాం మనము? ఈ రాగి పిండి మనమైతే రాగులు అంతా నానబెట్టి నెక్స్ట్ డే మళ్ళీ వాటర్ అంతా తీసేసి మూట కట్టాలి. నెక్స్ట్ డే వరకు మొలకలు వస్తాయి. ఆ మొలకలు వచ్చిన తర్వాత కొంచెం ఆరబెట్టేసి, మొలకలు వస్తే ఏంటంటే ఇంకా మంచిది అన్నమాట, ఇంకా హెల్దీ. నార్మల్ గా చాలా మంది ఏం చేస్తారంటే వాష్ చేసి నానబెట్టేసి ఇంకా అది డ్రై అయిపోయిన తర్వాత పౌడర్ చేసేస్తారు, కానీ అవి నానిన తర్వాత మంచిగా ఒక క్లాత్ లో చుట్టి బాగా మంచి మొలకలు వస్తాయి. అసలు అది పౌడర్ కూడా చాలా టేస్టీ అండ్ హెల్దీ అవుతుంది, ఎందుకంటే మొలకలది కదా, చాలా మంచిది. అండ్ ఆల్సో రాగి డైలీ మన డైలీ మీల్స్లో రాగి ఖచ్చితంగా తీసుకోవాలంట. ఏదర్ అది లడ్డు అయినా, రాగి జావా అయినా, రాగి రోటీ, రాగి దోశ, అలా ఇడ్లీ, దోశ, రాగి ముద్ద, ఎట్లా ఎట్లా నచ్చుతా ఎవరికి ఎట్లా ఇష్టం. ఇంకా ఇప్పుడు కొంచెం వర్షాకాలం, ఐ మీన్ రైనీ సీజనే కాబట్టి మంచిగా రాగి జావా కూడా వేడి చేసుకుంటే బాగుంటుంది. సో ఇవాళ అయితే మమ్మీ లడ్డు చేస్తుంది, అందుకే ఫస్ట్ నెయ్యి వేసుకొని పౌడర్ వేసి మంచిగా ఇది పచ్చి స్మెల్ అంతా పోయేంత వరకు మంచి అరమా వస్తుంది. స్మెల్ అయినా ఆబ్వియస్లీ రాగి స్మెల్ చాలా బాగా వస్తుంది, ఇంకా నెయ్యిలో వేసినందుకు ఇంకా బాగా వస్తుంది. యాక్చువల్గా నెయ్యి అయిపోయింది నిన్ననే, నెయ్యి చేయడానికి టైం లేదనేసి ఇప్పుడు బ్లింకిట్లో ఆర్డర్ పెట్టినా నెయ్యి. ఈ నెయ్యితో చేస్తాను. యాక్చువల్లీ ఫుల్ ఉంది, చెయ్యాలి. నెయ్యి కూడా చాలా ఉంది, చాలా ఉంది. 2 బాక్సెస్లో ఉంది. ఇప్పుడు మంచిగా రోస్ట్ అయింది, లైక్ స్మెల్ బాగా వస్తుంది. ఇప్పుడు 1 కప్ ఆఫ్ బెల్లం. సో ఎదర్ మనం పౌడర్ బెల్లం కూడా తీసుకోవచ్చు కదా. 1 కప్ పౌడర్కి 3/4 కప్ బెల్లం. ఓకే, స్వీట్ బాగా సరిపోతుంది. పాకం ఏం లేదు, డైరెక్ట్ బెల్లం. పాకం అవసరం లేదు, అలా కూడా చేసుకోవచ్చు కదా మమ్మీ. ఇష్టం. మమ్మీ అలా కూడా చేస్తుంది. కొంచెం కాజు కట్ చేసుకొని వేసుకోండి, టేస్ట్ బాగా వస్తుంది. ఇంకా నెయ్యి, కొంచెం నెయ్యి ఎందుకో లడ్డు కట్టడానికి. లడ్డు చేస్తుంటే మధ్యలో పవర్ పోయింది, సో వామ్ లైట్ రాదు, అందుకే మళ్ళీ ఈ లైట్ వేసి. బయట ఫుల్ గాలి, ఫుల్ అంటే ఫుల్, వేరే లెవెల్. చెప్ప ఎలా ఉంది టేస్ట్? పప్పి ఎట్లుంది? ఇందాక ఎట్లా ఇచ్చిన ఎక్స్ప్రెషన్. ఈ లడ్డు టేస్ట్ కూడా బాగుంది. లడ్డు టేస్ట్ చెప్పు. సూపర్. నెయ్యి మస్తు ఫ్లేవర్ వేసిన ఉండాలి, ఉడుస్తుంది చెప్పాను. సూపర్ ఆబ్వియస్లీ. ఇది ఎన్ని వచ్చాయమ్మా? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ఒక 15 లడ్డూస్ 1 కప్కి. అలా సగం తినేసినాంలే, 3 తిన్నాము.
లడ్డు టేస్ట్ అయితే అమేజింగ్ అంటే అమేజింగ్ ఉంది, సూపర్ ఉంది. నేను ఇప్పుడే టేస్ట్ చేసిన. అండ్ ఇది చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ కూడా. పౌడర్ ఒక్కటి మనము స్టోర్ చేసి పెట్టుకుంటే ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు కదా. మమ్మీ రెగ్యులర్గా స్టోర్ చేస్తుంది. మన సమ్మర్లో అంతా చేసింది అయిపోయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ మొన్న చేసింది సమ్మర్ ఎండ్ అయ్యే ముందు మళ్ళీ పౌడర్ చేసి పెట్టింది. కానీ అసలు ఎంత టేస్టీగా ఉందంటే రాగి ఈజ్ వెరీ హెల్దీ అండ్ ఆల్సో టేస్టీ. చాలా హెల్దీ. లంచ్ తర్వాత ఇట్లా డెజర్ట్ తినాలనిపిస్తుంది కదా, స్పెషల్లీ అందుకు అన్నమాట లడ్డూలు చేసేది. అండ్ ఆల్సో ఇవన్నీ మన హెయిర్కి కూడా చాలా మంచిది, డైలీ ఇట్లా ఒక 1 లడ్డు తింటే. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గాయస్. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. వెల్ సీ ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్. బీ కైండ్ టు ఎవ్రీవన్. బై గాయ్స్.